సార్ తన పగిలిన గుండెనే తట్టుకోగలిగింది, కానీ నువ్వు మళ్ళీ తన గుండెలో ఆశలను చిగురించావు. జరిగిందంతా చక్కదిద్దుకునే ప్రయత్నంలో నువ్వు తన పట్ల చాలా తప్పులు చేశావు. నేనేం తప్పు చేశాను? తనకు జీవితం అంతా తోడుగా నిలబడతానని మాట ఇచ్చాను. నువ్వే చూస్తావుగా. నేను వేరొకరి వైపు కన్నెత్తి కూడా చూడను. చూడకపోవచ్చు, కానీ నీ మనసుకు పగ్గాలు ఎలా వేస్తావు? నువ్వు కూడా మనిషివే కదా, గుండె రాయి చేసుకోలేవు కదా. ప్రజ్ఞకి సొంతం అయిపోయి ఎలా ఉండగలవు? నువ్వు నీ గుండెల్ని ఆడుకున్నా బాధపడేది తనే కదరా. సురేష్, నేను చెప్పేది కరెక్ట్గా ఆలోచించు. నువ్వు తనని ప్రేమగా లేని పెళ్లిలో ఇరికిస్తున్నావు అంటే ఒక రకంగా తనకు ప్రేమలో పడే దారులన్నీ మూసేస్తున్నావు అన్నమాట. ప్రతి వారికి ఎక్కడో ఒక చోట తన జోడీ పుట్టే ఉంటుంది. యూ నెవర్ నో యార్, తనకు జోడీ ఎక్కడుందో ఎవరికి తెలుసు? తర్వాత కూడా పాడు. ఆలియా, నేను ఒక్కసారే పాడతాను. నా ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు 1000 సార్లు పాడతారు. కమ్ ఆన్ ఎవ్రీవన్. 1000 సార్లు పాడతారనుకో, కానీ దాంతో పాటు వేలాది మంది అమ్మాయిల గుండెలు పగిలిపోతాయి. పగిలిపోని, యాజ్ లాంగ్ యాజ్ నా గుండె పగలనంత వరకు. అనయ్య, నీ గుండె ఎన్నిటికీ పగిలిపోదు. నేను నీకు నా మనసులో అన్న మాట చెప్పనా? నేనైతే ఎప్పుడు అనుకోలేదు నీ స్టూపిడ్ సాంగ్స్ ఇంత హిట్ అయిపోతాయని. అదేంటి ఆలియా, నా చెల్లెలికి నా మీద నమ్మకం లేదా? బట్ యు నో వాట్ ఆలియా, నేను చాలా పెద్ద స్టార్ అవుతానని నాకు ముందు నుంచి తెలుసు. చాలా డబ్బు సంపాదిస్తానని తెలుసు. అలాగే ముందు ముందు ప్రవీణ్ నా బిజినెస్ అంతా చూసుకుంటాడని, దాని గురించి వరి ఏం అవ్వక్కర్లేదని కూడా నాకు బాగా తెలుసు. నేను నా ముద్దుల చెల్లికి ఈ ప్రపంచంలో తనకు అవసరమైంది ఏదైనా తెచ్చి ఇవ్వగలనని నాకు తెలుసు. ఎనీథింగ్ షీ వాంట్స్. Anya, you are a rock star and I love you. ఆలియా, అక్కడ ఒక స్లమ్ కనిపిస్తోంది చూడు. ఒకప్పుడు మనం అక్కడ ఉండేవాళ్ళం. అనయ్య, నువ్వింకా మురికివాడు గురించి మర్చిపోలేదా? లేదు. ఇక ఇప్పుడు దాని గురించి ఆలోచించుకో. అనయ్య, నేను నీ దగ్గర చాలా ముఖ్యమైన విషయం ఒకటి నేర్చుకున్నాను. జీవితంలో నువ్వు కనే కలల్ని చిన్నవిగా చేసుకోవద్దు. నీ సంకల్పం మరింత పెద్దదిగా చేసుకో. నువ్వు ఈ లోకంలో ఏ వస్తువు కావాలనుకుని అది సాధించి చూపించాలి. దాన్ని భద్రంగా దాచుకో. దాన్ని కనుక ఎవరైనా లాగేసుకోవాలనుకుంటే ఆలోచించుకో, వారిని పాతి పెట్టే. సాధారణంగా అన్నయ్య, ప్రతివారు మనకి చాలా ఇష్టమైన దాన్నే లాగేసుకోవాలనుకుంటారు. కానీ నేను నీ దగ్గర నేర్చుకుందేంటో తెలుసా? వి షుడ్ నాట్ లెట్ ఇట్ గో. దాన్ని మనం మన చేయి జారిపోనివ్వకూడదు. ఆలియాకి చెప్పేనా నేను తనని కాకుండా వేరొకరిని ప్రేమిస్తున్నానని? ఏం చేస్తుంది తను? ఎలా రియాక్ట్ అవుతుంది? నేను అభికి మాటిచ్చింది నిజమే, కానీ అది ఎప్పుడో ఇచ్చిన మాట. కానీ ఇప్పుడు నేను నా మనసుని, లేదు, నా వల్ల కాదు, ఇలా అబద్ధంగా బతకటం నా వల్ల కాదు. నేను తనకి నిజం మొత్తం చెప్పేస్తాను. తనకి నిజం చెప్పేయడం మంచిది. అందుకే నేను నిర్ణయం తీసేసుకున్నాను. నేను కావాలనుకున్నది సాధించి తీరుతాను. జస్ట్ లైక్ హిమ్. నాకు తను కావాలి. కేవలం నీ వల్లే ఇది నాకు దొరికిందన్నయ్య. నీకోసమే. లిఫ్ట్ చేసి మాట్లాడు. థ్యాంక్స్ అన్నయ్య. చెప్పండి మిస్టర్ ప్రవీణ్. నేను నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. అది ఫోన్లో కాదు, నేను నిన్ను కలుసుకొని మాట్లాడతాను. ఓకే, ఫైన్. నేను బుల్బుల్కి కూడా నిజం చెప్పేయాలి. తర్వాత తెలిస్తే తను తప్పుగా అనుకోవచ్చు. నేను తనని ఎంత ప్రేమిస్తున్నానో తను కూడా నన్ను అంతగా ప్రేమిస్తుందని నాకు తెలుసు. కానీ తనకి చెప్పడానికి ముందుగా నేను ఆలియాతో మాట్లాడడం అవసరం. తన మనసు గాయపడకుండా తనకి అంతా వివరంగా చెప్పాలి. నాకు ఆలియాతో స్నేహం వదులుకోవడం ఇష్టం లేదు. అలాగని నేను బుల్బుల్ ప్రేమను కూడా వదులుకోలేను. ప్రేమ కాకపోతే స్నేహం, రెండింటిలోనూ కేవలం ఒక్కటే దక్కుతుంది. ప్రతి వారికి అన్నీ దొరకడం కష్టం. ప్రతి వారికి అంత అదృష్టం ఉండదు. ఒక్కోసారి ఒక్కోటి ఎంచుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం నా విషయంలో ప్రేమ కంటే స్నేహానికే ఎక్కువ విలువ ఇవ్వాల్సి వస్తుంది. ప్రజ్ఞని చేసుకోవటమే నాకు సరైంది. నాకు సరైన జీవిత భాగస్వామి ఆ ప్రజ్ఞ. తనతో కలిసి నా పూర్తి జీవితం గడపాలనుకుంటున్నాను. అంతే, ఇంకేం లేదు. టాపిక్ ఈజ్ ఓవర్. లేదు అల్లుడు బాబు, అసలు కథ ఇప్పుడే ఆరంభం అవుతుంది. దీన్ని నేను అంత తొందరగా ముగిసిపోనివ్వను. ఇక చూడు, ముందు ముందు నీకే తెలుస్తుంది. సరే అయితే నీకు ఇష్టం వచ్చినట్టే నువ్వు చేయరా, నాదే ఉంది. నేను ఓన్లీ నీ స్నేహితుడిని.